నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్. యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఆర్టికల్ 18 సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క యజమానుల నుంచి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే కువైట్ దేశం నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఎగ్జిట్ పర్మిట్లను నిరాకరించే కంపెనీలు మరియు యజమానులపైన కార్మికులు అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. వివరాలకి వెళితే కువైట్లోని ప్రైవేటు రంగ కార్మికులు ప్రయాణించే ముందు ఎగ్జిట్ పర్మిట్ పొందడం తప్పనిసరి చేయాలనే ఇటీవలి నిర్ణయం ఉద్యోగులు మరియు యజమానుల యొక్క హక్కులను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి జనరల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మౌర్జక్ ఆల్ ఒతైబీ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవాస కార్మికులు బయలుదేరే ముందు పర్మిట్లను నిరాకరించే యజమానులపైన ఫిర్యాదు చేసే హక్కు కార్మికులకు ఉందని కొత్త నిర్ణయం జూలై 1, 2025 నుంచి కువైట్లో అమలు చేయబడుతుందని ఆయన స్పష్టం చేశారు. పర్మిట్లను తిరస్కరించిన సందర్భాలలో కార్మికులు వారు పనిచేసే కంపెనీ ఏ రకమైన కంపెనీ కానీ ఫైల్ ఆధారంగా సంబంధిత కార్మిక శాఖకు ఫిర్యాదు చేయాలని ఆయన తెలిపారు. ఎగ్జిట్ పర్మిట్ల కోసం దరఖాస్తులను సమర్పించే ప్రవాస కార్మికులు యజమాని ఆమోదం పొందిన తర్వాత ఆమోదించబడతారని మరియు ఇతర జాప్యాలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అయితే ప్రయాణించే ముందు ఎగ్జిట్ పర్మిట్ అభ్యర్థనను సమర్పించడం మంచిదని ఆయన తెలిపారు. ఏదైనా అత్యవసర ప్రయాణం ఉంటే కానీ ఆమోదం వేగవంతం చేయడానికి మీరు యజమానిని నేరుగా సంప్రదించాలని కూడా ఆయన తెలిపారు. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తుంది, మనం ఎమర్జెన్సీగా ఇండియాకు వెళ్లాల్సి వస్తుంది, అటువంటప్పుడు మీరు నేరుగా యజమాని దగ్గరికి వెళ్ళి నేను ఆన్లైన్ ద్వారా ఇలా అప్లికేషన్ పెడుతూ ఉన్నాను, వెంటనే ఆమోదించాలని చెప్పి యజమానిని అభ్యర్థిస్తే వెంటనే అతను ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే అధికారం కలిగిన సంతకందారునికి కార్మికుడి యొక్క ఎగ్జిట్ పర్మిట్ అనుమతిని ఆమోదించడానికి అధికారం ఉంటుంది. ముఖ్యంగా సాహిల్ యాప్ ద్వారా మనం చూసుకుంటే జూలై 1వ తేదీ నుంచి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కానీ కువైట్ నుంచి ఆర్టికల్ 18 సూన్ వీసా కలిగిన వారు వాళ్ళ యొక్క దేశాలకు వెళ్ళాలంటే యజమాని ఆమోదం తీసుకురావాలని చెప్పడంతో చాలా మంది దీనిపైన ప్రవాస కార్మికులు దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.